పెళ్ళంటే ధూమ్ధామ్గా చేయాలి, కోట్లు ఖర్చు పెట్టాలి, హడావిడి ఉండాలి. కానీ ఇప్పుడు యువత ఇలా ఆలోచించట్లేదు, చాలా భిన్నంగా ఆలోచిస్తోంది. కాన్పూర్కి చెందిన దంపతులు తమ పెళ్లికయ్యే ఖర్చుని మొత్తం 11 మంది అనాథ బాలలను దత్తత తీసుకొని వాళ్ళకయ్యే చదువుకు ఖర్చు చేసింది. మరోవైపు ఒక ఐఆర్ఎస్ దంపతులు తమ పెళ్లికయ్యే ఖర్చుని 20 మంది అనాథ బాలలకు చదువులకు ఉపయోగిస్తున్నారు. ఇక అహ్మదాబాద్లోని దంపతులైతే ఏకంగా వాళ్ళ పెళ్లి ఖర్చుకయ్యే ఆ డబ్బునంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి బుక్స్ రూపంలో గిఫ్ట్గా ఇస్తున్నారు. అంతేకాదు, పిల్లలకి ఒక ఫ్రీ లైబ్రరీ కూడా ఏర్పాటు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఇక కేరళలోని దంపతులు కొండచెరీలు విరిగి పడిన ఘటనలో బాధితులకు, అలానే మదురైలోని దంపతులు క్యాన్సర్ రోగులకు ఫ్రీ ఆహారం కల్పిస్తూ వాళ్ళ సంరక్షణకి సంబంధించిన ఖర్చు కానీ, మరో దంపతులు రైతులు వితంతువుల వివాహాలకి, మరొక పోలీస్ దంపతులైతే ఏకంగా గ్రామంలోని స్కూల్కి అలానే పబ్లిక్ లైబ్రరీకి సంబంధించి ఖర్చు పెడుతున్నారు. అలానే పెళ్లిళ్లలో ఇప్పుడు సస్టైనబుల్ వెడ్డింగ్స్ కొనసాగుతున్నాయి. ముంబైకి చెందిన దంపతులు ప్రకృతిపై ప్రేమతో ఏ మాత్రం ప్లాస్టిక్ వాడకుండా పూర్తిగా పెళ్లి చేసుకున్నారు. ఇక బెంగళూరుకి చెందిన దంపతులైతే చెరుకు మంటపాన్ని వేయించుకున్నారు. ఆహారం ఏదైతే వేస్ట్ అయిపోయిందో ఆ ఆహారం మొత్తం కంపోస్ట్ గా వాడేలా ప్రణాళిక చేసుకున్నారు. ఇలాంటి ఆలోచన రావడం, దాన్ని ఆచరణలో పెట్టడం నిజంగా గర్వకారణం.